హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. మా కొత్త ఇల్లు హోమ్ టూర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ముందుగా గేట్ అయితే ఇలా జరిపేది పెట్టేసుకున్నామండి. మామూలు గేట్ పెడితే లోపలికైనా ప్లేస్ ఎక్కువ వద్ది, బయటకైనా ప్లేస్ ఎక్కువ వద్దండి. తీసేటప్పుడు ఏదైతే పక్కకు జరిగిపోద్ది కాబట్టి ఇలా పెట్టేసుకున్నాం. మాకు అది చాలా బాగా నచ్చింది. మెట్లా అండి, పెయింట్ అయితే ఇలా వేసేసుకున్నాం. గ్రీన్ మధ్యలో ఇటుపక్క అటుపక్క రెడ్ కలర్లో మ్యాట్ లాగా. చూడండి, వీడియో సరిగ్గా కనిపించలేదు కానీ అది గ్రీన్ కలర్ అండి మధ్యలో అయితే. పైకి వెళ్దాం రండి. ఎలివేషన్ డిజైన్ చూడండి. మొన్న ఓపెనింగ్ టైప్ అప్పుడు లైటింగ్ వేసుకున్నాం, అట్నే పెట్టేసామండి. పైన అయితే ఇలా ఉంది. పక్కన అయితే మామిడికాయ చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. మామిడికాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇటు పక్క అయితే పక్కనే మస్జిద్ కూడా ఉంది. పైన అయితే ఇలా ఉందండి. సింటెక్స్ అయితే ఇక్కడ ఒకటి పెట్టేసుకున్నాం పైన. ఇంకొక సింటెక్స్ అయితే అక్కడ పెట్టానండి. ఇంకొక సింటెక్స్ అయితే ఇక్కడ పెట్టాము. ఇదైతే మా ఇంట్లోనే వెనక పక్క అండి ప్లేసు. లెట్రిన్ బాత్రూమ్ అక్కడే కట్టినాం. చూడండి, పైన అయితే ఇలా ఉంది. పక్కన అంతా చూడండి. చూడండి ఫ్రెండ్స్, వీడియో నుంచి బాబాకి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, మెట్లకైతే పెయింటింగ్ అయితే ఇలా వేయించామండి. బాగుంది కదా. మధ్యాహ్నం పూట ఎండలో వచ్చి తీస్తున్నాం కాబట్టి వీడియో అనేది సరిగ్గా రావట్లేదు. క్లారిటీగా ఉదయం తీద్దాం అనుకున్నాను, టైం కుదరలేదండి. ఇదైతే ఇలా అయితే పెయింటింగ్ అని చేపించాం, బిస్కెట్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్లో. గేటు కూడా సేమ్ ఇదే కలర్ మ్యాచింగ్ వేయించామండి రెండు. ఇదైతే బయట బాత్రూమ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ అయితే చిన్నది, బయట ఉన్నది. అందులోనే అటాచ్ రెండు. ఇప్పుడు మెయిన్ డోర్ అండి. చూడండి, లోపలికి వెళ్ళిపోదాం అండి ఫ్రెండ్స్. లోపల కూడా చూసేద్దాం ఎలా ఉందో. డోర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చాడండి మా నాన్న అయితే. ఇది బాగుంది కదా. మాకైతే చాలా బాగా నచ్చింది. ఆర్చ్ డిజైన్ అయితే ఇలా వేయించామండి ముందర. పిఓపి డిజైన్ చూడండి, పైన చూపండి. చూడండి, చిన్నగా ఇలా ఉందండి. లైటింగ్ అయితే మధ్యలో అయితే కలర్స్ మారుతుంటుంది. చూడండి, ఆర్చ్ డిజైన్ చూడండి ఎలా ఉందో.
చాలా బాగుంది కదా, పెయింటింగ్ కూడా చాలా బాగుంది. మా నాన్న దగ్గర నుండి తెప్పించానండి ఇవన్నీ. అయితే కిచెన్ రూమ్ చూద్దాం రండి. ఇంకా సామాన్స్ అంతా ఏం తెచ్చుకోలేదు, ఇవన్నీ ఇంటి ఓపెనింగ్ కొన్ని కొన్ని తెచ్చుకున్నాం కదా, అవే అండి, కొన్ని ఉన్నాయి. ఇంకా సప్లై సామాన్ బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి కొన్ని తెచ్చుకున్నాం పాలు పొంగించేటప్పుడు. మళ్ళీ ఒకసారి కిచెన్ రూమ్ అంతా సామాన్ తెచ్చుకొని సర్దుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ హోమ్ టూర్ చేస్తానులే అండి, సామాన్స్ అంతా తెచ్చుకున్న తర్వాత. ఇప్పటికైతే ఉన్నది ఇలా సర్దేసుకున్నాం. ఇదైతే హెయిర్ పోవడానికి హెయిర్ ఫ్యాన్ అండి. ఏమైనా వంట చేసుకునేటప్పుడు ఏమైనా ఘాటు రాకుండా బయటికి వెళ్ళిపోద్ది. కిటికీలండి, పొయ్యి పైన ఇట్లా పెట్టేసుకున్నాం. ఇవైతే ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, మీషోలో ఆర్డర్ పెట్టేసుకున్నానని. గరిటెలు అవి పెట్టేసుకోవచ్చండి. ఈ ఇంటి కోసమే నేనైతే అప్పుడైతే ఆర్డర్ పెట్టేసింది. చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది సరిగ్గా తీయడం కుదరట్లేదు, మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. సింక్ అయితే ఈ మూలన అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడైతే గ్యాస్ స్టవ్ అండి. ఎల్ షేప్లో అయితే ఇలా బండ అనేది వేసేసుకున్నామండి. కింద అయితే బియ్యం అవన్నీ పెట్టుకోవడానికి. మేమైతే ఇప్పుడైతే ఏం తెచ్చుకోలేదు, ఇంటి ఓపెనింగ్ తెచ్చుకునేవి ఇలా పెట్టేసుకున్నాం. వీడియో తీసాను కానీ వీడియో తీసి కూడా చాలా రోజులైందండి, తీసి పెట్టడానికి కుదరట్లేదు. ఇంకా ఈరోజైతే పెడదామా వాయిస్ ఇచ్చి అని ఈరోజైతే కూర్చున్నాను అండి వాయిస్ చేయడానికి. చూడండి, సర్దుకున్న సామాన్లు తెచ్చుకున్నంత ఇలా అయితే సర్దేసుకున్నాం. ఇక్కడైతే ఇంకా మేము మిక్సీ, రైస్ కుక్కర్ పెట్టేసుకోవడానికి ఇలా పెట్టేసుకున్నాం. కిటికీలు అయితే ఇక్కడ వచ్చినాయి, గరిటెలు పెట్టేసుకున్నాం. ఇక్కడ కూడా స్విచ్ బోర్డ్ అయితే వచ్చేసిందండి. ఫ్యాన్ వేయలేదండి, ఇంకా వేయాలి, పెట్టలేదు ఇంకా ఫ్యాన్ అయితే కిచెన్ రూమ్లో. సింక్ చూడండి, ఈ కొలా అయితే ఇటు సైడ్ అని తిప్పచ్చు, అటు సైడ్ అని తిప్పచ్చు. చూడండి, ఇప్పుడైతే రండి హాల్ చూసేద్దాం. ఇక్కడైతే స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నామండి, లైట్లు అవి, ఫ్యాన్లు అవి. పిఓపి లైటింగ్స్ అయితే చూడండి, పిఓపి అయితే ఇలా చేయించుకున్నామండి ఈ డిజైన్లో అయితే. ఇటుపక్క అటుపక్క ఫ్యాన్, మధ్యలో జూమర్ అండి. జూమర్ కూడా వీడియో పెట్టానండి నేను, మీషోలో ఆర్డర్ పెట్టానని. చూడండి, పెయింటింగ్ అయితే ఎలా ఉంది. సెల్ సరిగ్గా లేదండి, అందుకోసం వీడియో తీయడం అనేది సరిగ్గా కుదరలేదు. ముందు ఒకసారి చూపించేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీస్తానండి వీడియో మొత్తం, ఇల్లు మొత్తం. లైటింగ్ చూడండి, ఇందులో అయితే మారుతుంటుంది, పింక్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలర్ అన్నీ వస్తుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి కలర్స్ అయితే ఇట్లా రావడం. చూడండి, ఇదైతే మామూలుగా గ్రీన్ కలర్ అండి, వీడియోలో అయితే అలా కనిపిస్తుంది. ఇదైతే రెడ్ కలర్, పింక్ కలర్లో కనిపిస్తుంది. ఆయిల్ పెయింట్ అండి ఇదైతే. ఒక సైడ్ అయితే వేయించాము గోడకైతే. ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అండి. షోకేస్లో ఏమైనా లైటింగ్స్ అలాంటివి పెట్టుకుంటాం కదా, దానికైతే దగ్గరలో కావాలని అక్కడైతే పెట్టాము. షోకేస్ అయితే ఇంకా సర్దుకోలేదు, ఇంకేం తెచ్చుకోలేదు కాబట్టి షోకేస్లో కూడా మొత్తం సర్దుకున్న తర్వాత
వీడియో తీస్తానండి. బండలు అయితే ఇలా వేయించుకున్నామండి. చూడండి డిజైన్ చాలా బాగుంది కదా. టైల్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు రండి బెడ్రూమ్ అయితే చూపిస్తాను చూడండి. చూసేయండి డోర్ అయితే ఇలా ఉందండి. చూడండి ఇక్కడైతే సరే బాగుండవని డోర్లు అయితే మా నాన్న అయితే హైదరాబాద్ వెళ్ళి తెచ్చారండి. చూడండి చాలా బాగున్నాయి కదా. డోర్ అయితే ఇలా ఉంది. ఇక్కడ కూడా ఒక గోడకైతే ఇలా డిజైన్స్ అయితే వేయించానండి. ఇదైతే పింక్ అండి, బట్ ఎక్కువ పింక్ ఏమంటే ఇందులో ఇలా కనిపిస్తుంది చూడండి. కిటికీ చూడండి ఫ్రెండ్స్, ఇటు పక్క అయితే కిటికీ పెట్టేసుకున్నాం. బెడ్రూమ్ నుంచి బయటికి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బయట ప్లేస్ కూడా మాదేనండి, చూపిస్తాను తర్వాత చూడండి. పైన అయితే ఇలా చించు అయితే వచ్చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, పైన అయితే ఇలా డిజైన్ వేయించుకున్నాం. డిజైన్ అయితే చాలా బాగుంది కదా, పిఓపి డిజైన్ అయితే. అదైతే స్కై బ్లూ వైట్ అండి, కలర్ ఏమో అలా అనిపిస్తుంది. లైట్గా అనిపిస్తున్నాయి కలర్స్ అయితే, ఎందుకో నైట్ పూట తీసామనేమో. ఇదైతే వీడియో పెట్టాను కదా మా ఇంటి ఓపెనింగ్కి వచ్చిన గిఫ్ట్ అని, అవన్నీ అండి అవి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచం వేసుకున్నాం, మామూలు మంచం అండి. ఇంకా మేము సామాన్ తెచ్చుకోలేదు కదా, మంచం ఇంకా తేలేదు. చూడండి ఇప్పుడైతే బెడ్రూమ్ నుంచి ఇక్కడైతే 4 అడుగుల ఇలా ఒక గొంతు లాగా ఉందండి. ఇటు నుంచి మనం వెనక పక్కకి వెళ్ళాలంటే ఇందులో నుంచి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఇలా పిఓపి చేయించుకున్నాం. ఒక ఫ్యాన్ అయితే వేయించుకున్నామండి. స్విచ్ బోర్డులు చూడండి. ఇప్పుడైతే బయటికి వెళ్దాం రండి. చూడండి డోర్ అయితే, ఈ డోర్ అయితే ఇలా వచ్చింది. టైల్స్కి మ్యాచింగ్ కావాలని ఇలా తెచ్చారండి. బాగుంది కదా. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, వీడియో మొత్తం చూసేయండి. ఇందాక సరిగ్గా రాలేదు కదా చూపించడానికి, నేను కనిపిస్తూ చేయాలంటే కుదరట్లేదు. ఇప్పుడైతే మామూలుగా చూపిస్తాను చూడండి. డోరు ఆర్చి చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇవైతే డిజైన్ అయితే. ఇటుపక్క ఒక కిటికీ పెట్టేసుకున్నాం. లైటు పిఓపి. ఇదైతే 5 అడుగులు ఉంటుందంటే అంతే ఎడల్పు అయితే. పొడుగు ఉంటుంది కానీ ఎడల్పు అయితే తక్కువ. ఎంట్రన్స్ అదైతే చూశారు కదా. ఇప్పుడైతే కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. చూడండి
మా ఇల్లు కట్టడానికి ఖర్చు ఎంత అయిందో మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో పెడతాను ఎంత అయిందో మొత్తం. చూడండి పిఓపి అయితే ఇలా ఉంది. చూపించాను కానీ మళ్ళీ ఒకసారి సరిగ్గా తీసానో తీయలేదు కానీ మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇదైతే ఆయిల్ పెయింటింగ్. ఇటు సైడ్ ఏదైతే గ్రీన్ కలర్ అండి, అది ఎందుకు బిస్కెట్ కలర్లో కనిపిస్తుంది. ఇదైతే రెడ్ కలర్లో ఉండి పింక్ కలర్లో కనిపిస్తుంది. లైటింగ్స్కేమో అలా సెల్లో కెమెరాలో అలా పడుతుంది. పెయింటింగ్స్ అయితే డిఫరెంట్గా. టైల్స్ చూసేయండి. చూడండి డోర్ అయితే ఇలా ఉంది. డిజైన్ అయితే గులాబీ పూలు వచ్చి చాలా బాగుంది కదా. ఇటు సైడ్ అయితే డిజైన్లు అయితే చేపించుకున్నామండి. ఇదైతే మా ఇంటి ఓపెనింగ్కి వచ్చిన గిఫ్ట్ అన్ని వీడియో పెట్టాను కదా ఇంతకుముందు. ఈ పిఓపి డిజైన్ అయితే ఇలా చేయించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, సామాన్ తెచ్చుకున్న తర్వాత మొత్తం సర్దుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి హాల్లో నుంచి ఇలా ఇది చెప్పినా కదా 4 అడుగుల గంజిలాగా ఉంటుందని. ఇది అయినా ఈ ప్లేస్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుందండి. ఇక్కడైతే పనుకోవచ్చు అక్కడే. ఇక్కడైతే ఈగ కూర్చుందండి వీడియో తీయమని. చూడండి ఫ్రెండ్స్, చిన్న ఫ్యాన్లు అండి ఇవైతే ఇలా వేయించుకున్నాం. ఇప్పుడైతే ఇల్లు మొత్తం చూపించాను కదా. ఇప్పుడైతే వెనక పక్క చూడండి, ఇదైతే మధ్యాహ్నం పూట అయితే తీసానండి వీడియో. ఏం చెప్పాలంటే మధ్యాహ్నం పూట తీస్తేనే వీడియో బాగా వచ్చేదేమో. నేనేమో రాత్రి తీద్దాంలే అనుకుని లోపల ఉన్నదంతా రాత్రి తీసాను. ఇటు పక్క కొద్దిగా ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే బాత్రూమ్ అండి. ఇవైతే పెద్దగా వచ్చాయి. ఈ సైడ్ అయితే ముందర పక్క నేను మరి చిన్నగా ఉంది కొంచెం. ఇంక సైడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇదైతే లైటింగ్. వీడియో తీసినాను కానీ పెట్టడం కుదరలేదు. ఇప్పుడు పెడుతున్నానండి. ఎప్పుడో తీసాను. నేను తీసి కూడా 15 రోజులు 20 రోజులు ఏమో అవుతుంది. వాయిస్ ఇవ్వడం కుదరక ఇంకా ఇన్ని రోజులు పెట్టేశాను. ఇంకా ఈరోజు పెడదాంలే అని ఇంకా వాయిస్ ఇచ్చి కూర్చున్నాను. చూడండి కింద అయితే టైల్స్ అయితే లైవ్ ఇచ్చుకున్నామండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా హోమ్ టూర్ నచ్చిందో లేదో.